హలో ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు ఏపీ ఎంసెట్ ర్యాంక్ వచ్చాక వన్ బిగ్ క్వశ్చన్, విచ్ కాలేజ్ ఇస్ బెస్ట్ ఫర్ మై ర్యాంక్? So in this video, let's see the top 10 engineering colleges in Andhra Pradesh accepting MCET ranks, including cutoff ranges, placements and best branches. సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ అయితే చేయండి. టాప్ 10 వచ్చేసి మిక్స్ మాన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ అండ్ డేటా సైన్స్ కట్ ఆఫ్స్ వచ్చేసి 25K to 50K వరకు అయితే ఉన్నాయి కట్ ఆఫ్స్ మార్క్స్ అయితే. సో పీస్ఫుల్ క్యాంపస్ అండ్ గుడ్ టీచింగ్ అయితే ఉంది. ప్లేస్మెంట్స్ వచ్చేసి 3 lakh to 5 LPA వరకు అయితే ఉన్నాయి. సో యావరేజ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి మిక్స్ ఒక బెస్ట్ చాయిస్ రాయలసీమలో. ఇంకా టాప్ 9 చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ SVC తిరుపతి. సో ఈ కట్ ఆఫ్స్ వచ్చేసి సిఎస్ వచ్చేసి 32K, ఏఐ వచ్చేసి 39K. ఓకే, దాంట్లో బిల్లు ఉంటే సరిపోద్ది. సో డేటా సైన్స్ ఇవన్నీ 45. సో ఒక 50K 60K ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడైతే మంచిగా అయితే ఉంటుంది, సీట్ అయితే వస్తుంది. సో 30K to 50K ర్యాంక్స్కి సీట్ వస్తుంది. ప్లేస్మెంట్స్ డీసెంట్గా ఉంటాయి. తిరుపతి దగ్గర ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ. సో టాప్ 8 చూసుకుంటే GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజ్యం, ఇది లొకేషను. సో సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి 8K అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి 50K to 25K అయితే వరకు అయితే కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో గుడ్ ల్యాబ్స్ అండ్ హాస్టల్స్ కూడా. ప్లేస్మెంట్స్ వచ్చేసి ఇంప్రూవ్ అంటే ప్రతి ఇయర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్. సిఎస్సికి 8K నుంచి 12K ర్యాంక్ ఉన్నవాళ్ళు GMR IT కన్సిడర్ చేయొచ్చు బ్రో. సో ఇంకా టాప్ 7 చూసుకుంటే విఆర్ సిద్ధార్థ, విజయవాడ లొకేషన్ ఇది. సో సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 6K to 10K వరకు అయితే ఉంది భయ్య. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి ఈసీ వాళ్ళకి మంచిగా అయితే ఇక్కడ స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ అంటే అక్కడ ఎక్కువ అంటే ఈ రెండు బ్రాంచ్లకి మంచిగా వస్తాయి అక్కడ ప్లేస్మెంట్స్. సో ఇది ఒక ప్రైవేట్ కాలేజెస్. మీడియం ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి విఆర్ సిద్ధార్థ మంచి ప్రైవేట్ కాలేజ్, ఓకేనా. సో ఇంకా టాప్ 6 చూసుకుంటే JNTU అనంతపూర్. సో ఇది వినే ఉంటారు మీరైతే, ఇది కాలేజీ అనంతపూర్లో ఉంటుంది. సో సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి 5K to 7K వరకు అయితే ఉంది. ఈసీ కట్ ఆఫ్ వచ్చేసి 9K ప్లస్. సో ఇది వచ్చి గవర్నమెంట్ కాలేజీ, బెటర్ ఫర్ లోకల్ రీజన్ స్టూడెంట్స్కి ఇది. సో రాయలసీమ రీజన్లో ఉన్నవాళ్ళు JNTUని ప్రిఫర్ చేయొచ్చు బ్రో. కొత్త వాళ్ళకి అయితే రీచ్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నువ్వు ఒకరైతే మన వీడియో పెట్టగా నీ దాకా రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎంతో కష్టపడుతున్నాను వీడియోస్ చేయడానికి. సో మీకు రీసెర్చ్ చేసి వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను. సో మీకు చేయాల్సింది నాకు ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టాప్ 5 చూసుకుంటే JNTU కాకినాడ. సో ఇదే అదేంటంటే అనంతపూర్, ఇది కాకినాడలో ఉంటాయి. రెండు మంచి కాలేజెసే. బట్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి JNTU కాకినాడకు వచ్చేసి 1500 అయితే ఉంది. సో 1500 ప్లస్ ఉన్న పర్లేదు, వస్తుంది, పెట్టుకోండి మంచిగా. ఈసీ వచ్చి కట్ ఆఫ్ వచ్చేసి 3K అయితే ఉంది. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి 4 to 6 LPA వరకు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చి ఒక అటానమస్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో టాప్ ర్యాంకర్స్కి JNTUకే ఒక మంచి ఆప్షన్. సిఎస్సి కోసం అయితే 1K to 2K ర్యాంక్స్ కావాలి, ఇది మంచి ప్రిఫర్ బ్రో. టాప్ 4 వచ్చేసి గీతం యూనివర్సిటీ వైజాగ్ ఇది. సో సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 15K to 25K అయితే ఉంది. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి 5 to 6 LPA, యావరేజ్గా చూసుకుంటే 5 to 6 LPA అయితే ఉన్నాయి. సో ఇది ఒకటి వచ్చి ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో గీతంలో ఎంసెట్ ద్వారా కూడా కొన్ని సీట్స్ ఉంటాయి. బట్ గ్యాట్ ఎగ్జామ్లో అప్లై చేస్తే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే గీతం కాలేజ్లో గ్యాట్ అనే ఎగ్జామ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు బ్రో. ఆ ఎగ్జామ్ రాసి కూడా మీరు వెళ్ళొచ్చు. టాప్ 3 తీసుకుంటే విజ్ఞాన్ ఫౌండేషన్ గుంటూరు, ఇది లొకేషన్ వచ్చేసి. సో సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 20K to 30K ఉంది. యావరేజ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 3 lakh to 4 LPA వరకు అయితే ఉంది. ప్రైవేట్ కాలేజ్ ఇది అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగుంది. సో ఎంసెట్ ర్యాంక్స్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు, హాస్టల్స్ అండ్ టీచింగ్ ఓకే. సో వీళ్ళు కూడా ఇంకోటి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు భయ్య. వీళ్ళు VSET అని ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది వాళ్ళే ఓన్గా కండక్ట్ చేస్తారు. సో దాని ద్వారా అయినా వెళ్ళొచ్చు, ఆ ఎంసెట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు.
ఇంకా టాప్ 2 చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వైజాగ్ అనమాట. సో సిఎస్సి కట్ ఆఫ్ చూసుకుంటే 2K ర్యాంక్ అయితే చాలు, 2K ర్యాంక్ ఉంటే చాలు. ఇంకా ఈజీ కట్ ఆఫ్ చూసుకుంటే 4,000 అయితే ఉంటే చాలు. సో ప్లేస్మెంట్స్ వచ్చేగుడికి 6 to 7 LP యావరేజ్గా అయితే ఉంది. ఇది ఒక గవర్నమెంట్ కాలేజీ. సో దీనిలో అయితే ఫీజు అయితే తక్కువ ఉంటుంది. ఎవరైనా మేనేజ్మెంట్ జాయిన్ అవ్వాలన్నా కూడా దీనిలో అయితే ఫీజు తక్కువ ఉంటుంది. బట్ ఇది వచ్చి కాలేజ్ బ్రాండ్ అనమాట, హై వాల్యూ ఉంటుంది. సో ఎంసెట్లో 1K to 5K ర్యాంక్స్ వాళ్ళు కూడా ఏయూకి ట్రై చేయండి. ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ సూపర్గా ఉంటాయి. ఇంకా సో టాప్ 1 వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ. ఇది లొకేషన్ వచ్చేసి గుంటూరు దగ్గర ఉంటుంది. సో కేఎల్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ, కానీ చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి దీంట్లో. సో 2023లో హైయెస్ట్ ప్యాకేజ్ 53 LP అయితే వచ్చింది. సో మామూలుగా యావరేజ్గా చూసుకుంటే 8.5 LPఏ వచ్చేసింది. సో టాప్ కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడికి, లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇక్కడే హైర్ చేస్తూ ఉంటారు. సో ఎంసెట్ కట్ ఆఫ్ లేకపోయినా డైరెక్ట్ అడ్మిషన్ లేదా క్లాట్ ద్వారా పాసిబుల్. అంటే క్లాట్ అంటే ఏంటంటే వాళ్ళే ఓన్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఎంసెట్లో కానీ తక్కువ ర్యాంక్ మేనేజ్మెంట్ జాయిన్ అవుదాం అనుకుంటే సో కేఎల్ యూనివర్సిటీ అయితే ప్రిఫర్ చేయండి. దీనిలో ఫీజు అయితే మామూలుగా చాలా ఎక్కువ అయితే ఉంటుంది, అది చూసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఈ ఫ్రెండ్స్ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్, ప్లేస్మెంట్స్ అండ్ ఈక్వాలిటీ. సో మీ ర్యాంకు మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ సజెస్ట్ బెస్ట్ కాలేజ్ ఫర్ యువర్ ర్యాంక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంసెట్ అండ్ కెరీర్ గైడెన్స్ వీడియోస్. సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ దాకా చూసినందుకు. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. సీ యూ.